హలో గైస్, గత కొద్ది రోజులుగా వస్తున్న పుష్ప 2 కాంట్రవర్సీపై అయితే ప్రొడ్యూసర్ బన్నీవాస్ అయితే స్పందించారు. తను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుకుమార్కి బన్నీ మధ్య కాంట్రవర్సీ గురించి అయితే చెప్పారు. పుష్ప 2 షూటింగ్ అయితే ఆగిపోలేదు. బన్నీ పార్ట్ ఒక 15 రోజులు మాత్రమే ఉంటది. దాంట్లో విలన్ గా చేస్తున్న ఫాసిల్ క్యారెక్టరే తన ఒక నెల రోజుల పాటు షూటింగ్ పెండింగ్ ఉంది. ఈ మధ్యలో బన్నీ అయితే ఫ్యామిలీ ట్రిప్ తో యూరోప్ వెళ్ళాడని చెప్పాడు. అండ్ తన గడ్డం కూడా ఒక 30 days లో పెరిగేలాగా ట్రిమ్ చేసుకున్నాడని క్లారిటీ ఇచ్చాడు ఈ న్యూస్ మీద అయితే. అండ్ బన్నీకి సుకుమార్కి చాలా మంచి బాండ్ ఉందని, ఇలాంటి ఏవి మా మధ్య రావని చెప్పాడు. అండ్ బన్నీవాసు చెప్పిన కారణంగా ఈ కాంట్రవర్సీ మీద అయితే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఈ సినిమా షూట్ అనేది ఇంకొక 30 days లో అయిపోయిద్దని, అండ్ రిలీజ్ డేట్ మీద మాత్రం ఎలాంటి క్లారిటీ అయితే లేదు. ఈ మూవీ December 6th రిలీజ్ అవుతుందా లేకపోతే 2025 March లో రిలీజ్ అవుతుందని తెలియాల్సి ఉంది. అండ్ నాని లేటెస్ట్ గా నటిస్తున్న మూవీ సరిపోదా శనివారం. ఈ మూవీ నుంచి అయితే నాట్ ఏ టీజర్ అని ఒక టీజర్ ని రిలీజ్ చేశారు మూవీ టీమ్. ఎస్జే సూర్య బర్త్డే సందర్భంగా ఈ టీజర్ మొత్తం నాని హిందీలో డైలాగ్స్ అయితే చెప్తుంటాడు. టీజర్ అయితే చూడడానికి మంచి రిఫ్రెషింగ్ గా ఉంది. మీరు కూడా ఒక లుక్ వేయండి. అండ్ చియాన్ విక్రమ్ నటిస్తున్న తంగలన్ మూవీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు మూవీ టీమ్. ఈ మూవీ అయితే నెక్స్ట్ మంత్ August 15th రిలీజ్ చేయడానికి మూవీ టీమ్ అయితే చూస్తుందంట. ఈ మూవీ ఇటు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడలో రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ మూవీ టీజర్ గానీ సాంగ్స్ గానీ మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఈ మూవీ అయితే విక్రమ్ మంచి రా అండ్ రఫ్ లుక్ లో కనపడుతున్నాడు. అండ్ ఈ మూవీ మీద కూడా అటు కోలీవుడ్ లో బాగానే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.